ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ సభలను నిర్వహిస్తుంటే, అటు చంద్రబాబు నాయుడు జనగలం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. అటు పిసిసి అధ్యక్షురాలు షర్మిల సైతం వరుసగా సుడిగాలి పర్యటనలు చేస్తూ అటు ఇరు పార్టీలను కూడా విమర్శిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఈనాడు పత్రిక కనుక చూసినట్లయితే జగన్ తెచ్చిన నీటి కరువు అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది, నీటి ఎద్దడి ఏర్పడింది. దాంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా సర్కార్ మేల్కోలేదు. గొంతెట్టిపోతున్నాయి పల్లెలు, పట్టణాలు, రోడ్డెక్కుతున్నారు జనం వాళ్ళంతా. అయినా కూడా స్పందించడం లేదు ప్రభుత్వం. ట్యాంకర్లతో నీటి సరఫరా కూడా చేయలేకపోతుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. కర్నూలు జిల్లా అస్పరి మండలం తగలగల్లు గ్రామంలో నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతూ ఉన్నారు. అటు రకరకాల ప్రయాణ సాధనాలను నీటి సరఫరా కోసం వినియోగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుక్కెడు తాగునీరు కోసం కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తుందనే వార్తనిచ్చారు. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదనే వార్తను ముఖ్యమైన వార్తగా వచ్చారు. ఇక ప్రకాశం జిల్లాలో కూడా అదే స్థాయిలో నీటి ఎద్దడి నెలకొనుంది. అటు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనుంది. దాంతో మార్కాపురం సమీపంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ వస్తేనే అక్కడ వాళ్ళ గొంతు తడిచే పరిస్థితి ఉందంటూ మరో వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో కూడా క్యాన్లలో నింపుకొని తాగునీరు కోసం దూరాలు ప్రయాణించాల్సి వస్తుంది. చాలా దూరం నుంచి ఆ ట్యాంకర్లో ఇంటికి వాటర్ తీసుకెళ్లాల్సి వస్తుందంటూ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇంత నీటి ఎద్దడి నెలకొన్నా అక్కడ ప్రభుత్వం స్పందించలేదు. జనవరి నుంచే ఈ తీవ్ర పరిస్థితి ఉంది, దుర్భిక్ష పరిస్థితి ఉంది. అప్పుడే మేల్కొని ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నీటి కరువు అనే శీర్షికన ఈ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఇటీవల చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన అటు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సైన్యంగా చెప్పుకుంటున్న వాలంటీర్ల పైన కూడా కొన్ని ఆంక్షలు విధించింది. తాజాగా పోలీసు అధికారులపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసింది. తాజాగా అటు సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపైన ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడును నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి శాడిస్టు అంటూ మాట్లాడటంతో పాటు పశుపతి అంటూ చేసిన విమర్శలపైన అటు స్పందించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లుగా ప్రాథమికంగా గుర్తించింది. జగన్కు నోటీసులు జారీ చేశారు. CEO ముఖేష్ కుమార్ మీనా, ఎంకే మీనా అంటూ ఇచ్చారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలి. గడువు లోపల స్పందించకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మేము ఈ నివేదిక ఇస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఎలక్షన్ కమిషన్కు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఏం సమాధానం ఇస్తారనేది చూడాలి. ఇక పశుపతి వ్యాఖ్యలపైన అటు చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అవును, జగన్ పాలిట పశుపతినే నేనంటూ ఆయన కూడా తీవ్ర స్థాయిలో అటు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ అయితే ఇచ్చారు. మొత్తం మీద అక్కడ పరస్పరం వ్యక్తిగత స్థాయికి విమర్శలు దిగజారిపోయాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని అటు శాడిస్ట్ అనే వ్యాఖ్యలపైన, పశుపతి అంటూ చేసిన వ్యాఖ్యలపైన వెంటనే వివరణ ఇవ్వాలి. ఈ రెండు కూడా అటు ఉల్లంఘన కిందకే వస్తాయి, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయంటూ నోటీసులు జారీ చేసింది. దానిపైన వివరణ ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి దానికి నోటీసులకి జవాబు ఇవ్వాలి. లేని పక్షంలో కేంద్ర ఎన్నికల సంఘానికి దీనిపైన నివేదిక ఇస్తామంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసిందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఇక నిన్న జనగలం సభ కృష్ణా జిల్లా పామరులో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పామరు నియోజకవర్గం నుంచి వర్ల రామయ్య సీనియర్ నేత, ఆయన కుమారుడు కుమార్ రాజా అక్కడి నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మీ ఓటు అభివృద్ధికా విధ్వంసానికా అంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగానికి సంబంధించిన ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పామరు సెంటర్లో అశేష జనవాహిని అక్కడ హాజరైంది. అటు మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు. పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారే, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. పామరు, ఉయ్యూరు
ప్రజాగలం సభల్లో చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారంటున్నారు. పామరు పక్కనే అతి దగ్గరలోనే నిమ్మకూరు గ్రామం ఉంటుంది. నిమ్మకూరు గ్రామంలోనే అటు ఎన్టీఆర్ పుట్టిన ఊరు కావడంతోనే ఆయన ఈ వ్యాఖ్య చేశారు. మహనీయులను పుట్టిన నేలను మలినం చేశారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరోపక్క అటు నిన్న అనకాపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించారు, ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ అభ్యర్థులను బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్తో పాటు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కొనతాల రామకృష్ణ ఇద్దరితో కలిసి ఆయన అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. అందులో ఈ నేరమయ్య ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టాలి అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైసీపీనే, అమ్మ ఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి అంటూ అనకాపల్లిలో జరిగిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి సీఎం రమేష్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఇటీవలనే ఆయన జనసేనలో చేరారు. కొనతాల రామకృష్ణ ఉత్తరాంధ్రలో ప్రభావవంతమైన నేత, ఆయన జనసేన నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం ద్వారా ఈ నేరమయ్య ప్రభుత్వానికి ఒక ఎండ్ కార్డ్ వేయాలి అంటూ అటు జనసేనాని పిలుపునిచ్చారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న రవీంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మేనమామ చేసిన వ్యాఖ్యలపైన షర్మిల స్పందించారు. అటు అవినాష్కు ఈ హత్యకు ఏం సంబంధం లేదు, అక్కడ చూస్తూ ఉండిపోయాడంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపైన షర్మిల సీరియస్ అయ్యారు. అవినాష్ రెడ్డి ఏమన్నా పాలు తాగే బిడ్డ సాక్ష్యాలు తుడిచేస్తుంటే మరి ఎందుకు స్పందించలేదు అంటూ పిసిసి అధ్యక్షురాలుగా ఆమె తీవ్రస్థాయిలో విమర్శించింది. కమలాపురం నియోజకవర్గం నందికొండ మండలంలో కడప జిల్లాలోనే ప్రస్తుతం పర్యటిస్తున్నారు. కడప ఎంపీగా షర్మిల రంగంలో ఉన్నారు. అక్కడ కమలాపురం నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్న సందర్భంగా వివేకానంద కుమార్తె వైఎస్ సునీత కూడా ఆ ప్రచారంలో పాల్గొన్నారు. వివేక హత్య ఘటనకు సంబంధించి మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఎర్ర గంగిరెడ్డి అంతా చేశాడనే విధంగా మాట్లాడడంపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యానంతరం ఎర్ర గంగిరెడ్డి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంటే అవినాష్ రెడ్డి అంత అమాయకంగా చూడటానికి ఆయన ఏమన్నా పాలు తాగే బిడ్డ అంటూ ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా, సాక్ష్యాధారాలను చెరిపివేయొద్దు, ఏదైనా నేరం జరిగిన ఘటనలో సాక్ష్యాధారాలను చెరపవద్దనే విషయం తెలవదా అంటూ ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా 3వ రోజు ఆమె కడప జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. కమలాపురం నియోజకవర్గంలో సునీతతో కలిసి ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇకపై ఇంటికే వెళ్తాడు, ఈ ఎన్నికల్లో ఆయన గెలవడం చాలా కష్టమంటూ అటు పొలిటికల్ వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్నారు, కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రాలేడు. ఈ 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఛత్తీస్గఢ్లో అప్పటి ముఖ్యమంత్రి బాఘేలా చేసినట్టుగానే కేవలం డబ్బు పంపిణీకే పరిమితమైపోయారు. సంక్షేమ కార్యక్రమాలతో డబ్బులు పంచారు తప్పితే ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. తాయిలాలు, నగదు బదిలీలు తప్ప ఉద్యోగాలు లేవంటూ ఆయన ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయన తాను బటన్ నొక్కాను, అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఇచ్చాను, ఇప్పటికే ఇచ్చిన వాగ్దానాలలో 99% అన్నిటినీ నెరవేర్చానంటూ పదే పదే చెప్తూ వస్తున్నాడు. తన స్టార్ క్యాంపెయినర్లు మరెవరో కాదు, కేవలం ఈ లబ్ధిదారులు, తన సంక్షేమ పథకాలు ఎవరెవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధిదారులే తన స్టార్ క్యాంపెయినర్లు అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో ఇవేవి కూడా అక్కడ పనిచేయబోవడం లేదు. ఎటువంటి ఉద్యోగాల కల్పన లేదు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, అట్లనే అభివృద్ధి అనేది జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుపు కష్టమేనంటూ ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక నన్ను అడిగేవాడెవర్రా, అడిగేదెవర్రా అంటూ జగన్మోహన్ రెడ్డి
ప్రవర్తిస్తున్నారు, ఈసీ అయితే నాకేంటి అంటూ జగన్మోహన్ రెడ్డి ధిక్కార శైలిలో వ్యవహరిస్తున్నారంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ అయితే నాకేంటి, రాజ్యాంగ వ్యవస్థలు అయితే నాకేంటి, నేను ఇంతే ఉంటా, తీవ్ర ఆర్థిక నేరాభియోగాలున్న నన్ను సీఎం చేసినందుకు నేను మారలే, నాకు నచ్చినట్లుగానే 58 నెలలు ఏపీని పాలించా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, రూల్స్ మీరొద్దు, ఇప్పుడు నోటీసులు ఇస్తే మారాలా, నేను ఇంతే అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈసీ అయితే నాకేంటి, నేను జవాబుదారీ కాను, నేను ఇంతే అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ తన అహంకార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. నన్ను ప్రశ్నించక ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబును 10 తిట్లు తిట్టా, ప్రశ్నించాక 25 తిట్లు తిడతా, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఈసీకి సవాల్ విసురుతున్నారనే వార్తనిచ్చారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు పైన చేసిన తీవ్ర వ్యాఖ్యలపైన నోటీసులు జారీ చేసింది. వాటికి వివరణ ఇవ్వకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటూ చెప్పింది. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వ్యవస్థలకు జవాబుదారీ కాదన్నట్టుగా ఆయన వైఖరి ఉంది. చంద్రబాబు నాయుడు పైన పదే దూషణలకు దిగుతూ ఉన్నారు. పశుపతి, చంద్రముఖి పాత్రలతో పోలిక, హంతకుడు, దుర్మార్గుడు అంటూ తిట్లు, కోడ్ ఉల్లంఘించారని తేల్చిన ఈసీ వివరణ ఇవ్వాలని ఉదయం నోటీసులు, సాయంత్రానికే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే తప్పు చేశారు. బాబు పవన్పై అనుచిత పోస్టులు తొలగించాలన్న ఈసీ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారంటూ ఇచ్చారు. నిన్న పొద్దున అటు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పశుపతి, చంద్రముఖి అనే వ్యాఖ్యలకు సంబంధించి నిన్న సాయంత్రం జరిగిన సభలో అటు చంద్రబాబు నాయుడును శాడిస్టు అంటూ తిరిగి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీసులను కూడా ఆయన ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎవరైనా నన్ను అడగడానికి ఎవరికి అధికారం లేదంటూ వ్యవస్థలకు అన్నిటికీ తాను అతీతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఓ వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక సీఎం ఓ స్కామ్స్టర్ అంటూ అటు పవన్ కళ్యాణ్ నిన్న అనకాపల్లిలో పర్యటిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానంటూ చెప్పి సారా వ్యాపారిగా మారారంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇసుక కొల్లగొట్టిన దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి ఏడాది ఎగ్గొట్టారు, యువత, మహిళలు, పిల్లలు భవిష్యత్తు కోసమే జనసేనాని పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారు, వ్యతిరేక ఓటు చీలకూడదనే ఆరాటం, వైసీపీ పోవాలి, కూటమి రావాలి అంటూ ఆయన అన్నారు. అసెంబ్లీలో నాదెండ్ల, కొనతాల రామకృష్ణ లాంటి బలమైన నాయకులు ఉండాలి, సిపిఎస్కు ఏడాదిలోగా పరిష్కరిస్తాం, చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తామంటూ ఆయన హామీలు గుప్పించారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా అటు వైసీపీకి చెక్ పెట్టాలంటూ ఆయన పిలుపునిస్తున్నారు. సీఎం ఒక స్కామ్స్టర్, అనేక అవినీతిలో పాల్పడ్డాడు, ప్రతి స్కీము కూడా ఒక స్కామ్గా మరచుకున్నాడంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విమర్శలకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక మేమొచ్చాక రైతే రాజు అంటూ నిన్న చంద్రబాబు నాయుడు పామర్లో జరిగిన సభ కావచ్చు, అటు ఉయ్యూరులో జరిగిన జనగలం సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. దుర్మార్గుడైన జగన్ సంపాదన సృష్టించకుండా అప్పులు చేసి పంపకాలు చేస్తున్నాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, సంపద సృష్టించడం రాదు, విధ్వంసమే ఆయన నైజం అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గంజాయి బ్యాచ్ అమరావతిలో ఆడుకుంది, 3 రాజధానులు అనుకుంటూ సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతారు. వీధి దీపాలు కూడా సరిగ్గా నిర్వహించలేని వీళ్ళు 3 రాజధానులు ఎలా కడతారంటూ ఆయన తీవ్రస్థాయిలో చేసిన విమర్శలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అధికారంలోకి కూటమి కనుక వచ్చినట్లయితే రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక సాక్షి పత్రిక చూసినట్లయితే అటు నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు బాబుని నమ్మినట్లయితే పులికి బలవుతారు, కొనకనం ఇట్లా మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు, అవ్వాతాతల పింఛన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు, స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు, ఆయనకు పొరపాటున ఓటు వేస్తే ఇంకా ఈ పథకాలకు ముగింపే, మన భవిష్యత్ ముందు వెనక అని తేల్చే ఎన్నికలు ఇవి అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అటు పింఛన్లు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. దాన్ని చంద్రబాబు నాయుడే అడ్డుకోవడం
తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ వైసీపీ నేతలు ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు మీద వేశారు. కానీ ఖజానాలో డబ్బులు లేకే అటు కావాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ కూడా వైసీపీ మీద ప్రత్యారోపణలు చేసింది. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో కొంతమంది వృద్ధులు ఆ ఎండ దాటికి తట్టుకోలేక మృతి చెందారు. దాంతో వాళ్ళ మృతదేహాలతో ఆ టీడీపీ నేతల వల్లనే వీళ్ళు మృత్యువాత పడ్డారు. వాలంటీర్లు అయితే ఇంటికే తెచ్చి ఇచ్చేవాళ్ళు, కానీ వాటిని కావాలనే బాబు అడ్డుకున్నారు. దాంతో వీళ్ళందరూ కూడా చనిపోయారంటూ అటు వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇక టీడీపీ మాత్రం శవ రాజకీయాలు వైసీపీకి అలవాటే. ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా పంచలేక, సచివాలయ సిబ్బందితో వాళ్ళకి పంపిణీ చేయించలేక వాళ్ళ మృతికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఆ శవాలను పెట్టుకొని శవ రాజకీయానికి పాల్పడుతున్నారంటూ టీడీపీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇక కూటమిలో కత్తులు అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. చంద్రబాబు డిఎన్ఏ వెన్నుపోటు, అటు మిత్ర పార్టీలకు వెనుక దెబ్బ. పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు. ఉమ్మడి అనంతపురంలో సీనియర్ల రాజకీయ సన్యాసం. పిఠాపురంలో జనసేనానికి అసమ్మతి సెగ. తంబలపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చాలన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు అంటూ వార్తనిచ్చారు. అటు కూటమిలో ఇంకా సర్దుబాటు కాలేదు. అక్కడికక్కడ అసమ్మతులు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. అక్కడ జనసేనకు టికెట్ కేటాయించిన దగ్గర టీడీపీ నేతలు అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళని చల్లబరచకుండా వాళ్ళని ఇంకా ఎగదోస్తూ అక్కడ ఉన్న మిత్రపక్షాలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే వార్తను సాక్షి పత్రిక ప్రచురించింది. అటు ఉసరవెల్లి అంటూ మరో వార్తను కూడా ఇచ్చింది. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమి పేరుతో చంద్రబాబు ఎత్తుగడ. షర్మిలను సీఎం జగన్పై ప్రయోగించిన కుటిల నేత. దానివల్ల ఆశించిన ఫలితం లేక ఇప్పుడు సరికొత్త ప్రచారం. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే షర్మిల నాటకాలు ఆడుతున్నట్లుగా ఆరోపిస్తున్నారంటూ వార్తనిచ్చారు. ఇక బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అటు బీజేపీకే వెన్నుపోటు పొడుస్తుంది. అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా. మొదట టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు. అయినా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నిటిని కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పట్టించుకోలేదు. కేవలం మరిదికి మేలు చేయడం కోసమే, మరిది పార్టీకి మేలు చేయడం కోసమే ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఆమె సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తుంది అనే వార్తను ఆ సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక దిశ విషయానికి వస్తే చక్రబంధం అంటూ వార్తనిచ్చారు. అటు కూటమి గెలిస్తే బీజేపీదే పెత్తనం అంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూడా విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. అటు అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఉంది. ప్రతిపక్ష పాత్రలో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలకు అటు బీజేపీ మద్దతు ప్రకటిస్తుంది. ఇప్పుడు కూటమితో వీళ్ళతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మొన్నటిదాకా అటు బీజేపీ అధిష్టానం ఆశీస్సులు దండిగానే ఉన్నాయి. ఈ మేరకు షర్మిల కూడా అనేక రకాలుగా విమర్శలు చేస్తూ వచ్చింది. అటు బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు కుదుర్చుకున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది బీజేపీ అగ్రనాయకత్వం అంటూ రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ అటు రేపు కూటమి గెలిస్తే బీజేపీదే పెత్తనం అంటూ వార్తనిచ్చారు. కేవలం ఇప్పుడు కూటమిలో 10 సీట్లను మాత్రమే బీజేపీకి కేటాయించారు. అసలు అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు లేనప్పటికీ రాష్ట్రంలో బీజేపీనే అన్ని రకాలుగా పెత్తనం చెలాయిస్తూ ఉంది. ఇప్పుడు రేపు కూటమి వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిస్తే అప్పుడు కూడా బీజేపీదే హవా నడుస్తుంది, బీజేపీదే పెత్తనం నడుస్తుంది అనే వార్తను ఇచ్చారు. అంటే పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాదు. రేపు వైసీపీ వచ్చినా బీజేపీనే పెత్తనం చేస్తుంది, అటు టీడీపీ వచ్చిన బీజేపీనే పెత్తనం చేస్తుందనే వార్తనిచ్చింది. పొయ్యకు సెగ పొంతక తగిలినట్టు బీజేపీ మీద ప్రజల వ్యతిరేకతను టీడీపీ జనసేన భరించాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ ఉనికి ప్రమాదంలో పడుతుంది. జనసేనకు పోయేదేం లేదు. పవన్ కుటుంబం అంతా బీజేపీతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు నేర్పుతుంది. కాషాయ పార్టీ ఆదేశిస్తే మరో ఆలోచన లేకుండా పవన్ విలీనం చేస్తారు. టీడీపీకి అనివార్యం అవుతుంది. ఒకవేళ చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచిన చక్రం తిప్పేది కమల్నాథ్లే. ఈ దఫా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడం బీజేపీ అంత తేలిక కాదు. దక్షిణాదిలో వైసీపీ టీడీపీ బలంతో కొంతైనా నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా అక్కడ పెత్తనం చెలాయించేది మాత్రం బీజేపీనే అనే సంచలన కథనాన్ని అటు దిశ పత్రిక ప్రచురించింది.
ఇక జగన్ కుంభకర్ణుడు అంటూ షర్మిల చేసిన విమర్శలను కూడా ముఖ్యమైన వార్తగా అటు దిశా పత్రిక ప్రచురించింది. ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచాడు, వివేక హత్యపై ఆధారాలున్న చర్యలు తీసుకోలేదు, నిందితుడికి ఎంపీ టికెట్ కేటాయించారు, కడప స్టీల్ ప్లాంట్ పూర్తయి ఉంటే ఇప్పటికే 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేవంటూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. నిన్న కమలాపురం నియోజకవర్గంలో ఆమె బస్సు యాత్ర నిర్వహించారు. అటు తండ్రి వైఎస్ వివేకానంద కుమార్తె సునీత కూడా ఇందులో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలిగా తనను ఆదరించండి అంటూ షర్మిల అక్కడ ప్రజలను కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆమె ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసిందనే వార్తనిచ్చారు. 48 గంటల్లోగా దానిపైన వివరణ ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటూ అటు ఈసీ హెచ్చరించింది. ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయ విశేషాలు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ముఖ్యమైన వార్తల వివరాలు.